Hi, hello, welcome back to Sahai EduMap. Sahai EduMap guides students on their educational journey. Sahai EduMap అనేది ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాకుండా స్టూడెంట్స్కి కెరీర్ గైడెన్స్ పరంగా నిలిచే ఒక ప్లాట్ఫామ్. Sahai EduMap ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా 12th క్లాస్ పూర్తయిన స్టూడెంట్స్కి మరియు డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడే ఛానల్. సో ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ షేర్ Sahai EduMap యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ టాప్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్. అంటే మన ఇండియాలో డిగ్రీ పూర్తి అయిపోయి ఇంకా మాస్టర్స్కి వెళ్దామనే స్టూడెంట్స్కి ఎటువంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ముందుగా CUET పీజీ ఎగ్జామ్ చూద్దాం. CUET stands for Common University Entrance Test. It is being introduced for admission into all PG programs in all central universities under Ministry of Education. అంటే ఈ ఎగ్జామ్ ఎటువంటి డిగ్రీస్ చేసిన స్టూడెంట్ అయినా సరే పీజీ ప్రోగ్రామ్కి అడ్మిషన్ తీసుకోవడానికి ఈ CUET ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఇది NTA వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. NTA అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ CUET ద్వారా ఎటువంటి కోర్సెస్లో ఒక డిగ్రీ అయిపోయిన స్టూడెంట్ అడ్మిషన్ తీసుకోవచ్చు అంటే MSc, MA, MTech, MCA, MBA ఇలాంటి ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జామ్ కోసం తెలుసుకునే ముందు CUETలో చాలా చేంజెస్ జరిగాయి. UGC అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు CUETలో చాలా చేంజెస్ చేశారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, ఎగ్జామ్ డ్యూరేషన్ కానీ, ఎగ్జామ్ సబ్జెక్ట్స్ పరంగా కానీ ఇంకా వేరే చేంజెస్ చాలా చేస్తున్నారు. ఆ చేంజెస్ ఏంటో తెలుసుకోవాలి అంటే మా ఫస్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి CAT ఎగ్జామ్. CAT అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్. ఇది వేరియస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ IIMsలో ఆఫర్ చేసే కోర్సెస్కి అడ్మిషన్ టెస్ట్. ఇది ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేయొచ్చు. ఇదేమో IIM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అనే ఇన్స్టిట్యూట్ ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. CAT ఎగ్జామ్ రాసి ఎలిజిబిలిటీ పొందిన వాళ్ళు MBA బిజినెస్ అనలిటిక్స్, MBA HRM, MBA హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్, ఎగ్జిక్యూటివ్ MBA ఇలాంటి మరెన్నో కోర్సెస్కి అడ్మిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి IIT JAM ఎగ్జామ్. IIT stands for Indian Institutes of Technology. JAM stands for Joint Admission Test for Masters. ఈ ఎగ్జామ్ BA, BSc, BCom, BCA పూర్తయిన వాళ్ళు ఎవరైనా సరే ఎగ్జామ్ రాయొచ్చు. ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా IITs, IISc ఇంకా IIITs, NITsలో PG చేసే ఛాన్స్ దొరుకుతుంది. ఈ ఎగ్జామ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా మనం ఎలాంటి కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు చూద్దాం. MSc టెక్నాలజీ, MS రీసెర్చ్, MSc MTech డ్యూయల్ డిగ్రీ, జాయింట్ MSc ప్లస్ PhD, MSc ప్లస్ PhD డ్యూయల్ డిగ్రీ. ఈ అన్ని కోర్సెస్లో IIT JAM ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ISI ఎగ్జామ్. ISI స్టాండ్స్ ఫర్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ టెస్ట్. ఇది ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఇది కండక్ట్ చేస్తున్నవారు ISI, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఇది ఎటువంటి డిగ్రీ పూర్తయిన వాళ్ళ అయినా సరే రాయొచ్చు. ISI అనేది కల్కట్టాలో ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో దట్ ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ పీజీ కోర్సెస్కి అప్లై చేయొచ్చు. అది ఎటువంటి పీజీ కోర్సెస్ మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. మాస్టర్ ఇన్ స్టాట్స్, మాస్టర్ ఇన్ మ్యాథమెటిక్స్, MTech ఇన్ CS, MTech ఇన్ CRS, MTech ఇన్ QROR, MS in QE, MS in LIS, MS in QMS. Next exam, GATE. GATE stands for Graduate Aptitude Test in Engineering. ఇది కూడా ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఇది ప్రైమరీగా అండర్ గ్రాడ్యుయేట్లో అంటే డిగ్రీలో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా ఆర్కిటెక్చర్ ఇంకా సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ ఈ సబ్జెక్ట్స్ ఏమైనా పూర్తి అయిన స్టూడెంట్స్ ఈ గేట్ ఎగ్జామ్కి హాజరు కావచ్చు. ఇది కండక్ట్ చేస్తున్నవారు IITs అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఈ గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎలాంటి కోర్సెస్ అంటే ఎటువంటి మాస్టర్ డిగ్రీకి అప్లై చేయొచ్చు.
master's programs and direct doctoral programs in engineering, technology, architecture, science or commerce or arts or humanities. ఈ అన్ని సబ్జెక్ట్స్లో మాస్టర్స్ ప్రోగ్రామ్కి లేదా డైరెక్ట్ డాక్టరల్ ప్రోగ్రామ్స్కి అప్లై చేయొచ్చు. ఎంటెక్కి అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్కి నెలకి 12,400 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. అలానే పిహెచ్డి ప్రోగ్రాంలో అడ్మిట్ అయిన స్టూడెంట్స్కి 37,000 రూపీస్ పర్ మంత్ ఫర్ ద ఫస్ట్ 2 years అండ్ తర్వాత థర్డ్ ఇయర్ నుంచి 42,000 పర్ మంత్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి అడ్మిషన్ తీసుకుంటే కనుక ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ క్లాట్ పీజీ. క్లాట్ స్టాండ్స్ ఫర్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇది కూడా ఒక నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది కండక్ట్ చేస్తున్న వారు CNLU, కన్సోర్షియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్. ఇది LLB డిగ్రీ పూర్తయిన వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. ఈ ఎగ్జామ్లో కనుక క్వాలిఫై అయితే LLM కోర్స్కి అడ్మిషన్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి TIFR GS. TIFR స్టాండ్స్ ఫర్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. It is India's premier institute for advanced research in fundamental sciences. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న వారు TIFR, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. ఇది PSc లేదా బీటెక్ డిగ్రీస్ పూర్తయిన స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేయవచ్చు. సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎటువంటి మాస్టర్ డిగ్రీస్లో అడ్మిషన్స్ తీసుకోగలరు అంటే MSc బయాలజీ, MSc కెమిస్ట్రీ, MSc కంప్యూటర్ సైన్స్ అండ్ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ డేటా సైన్సెస్, MSc మ్యాథమెటిక్స్, ఇంకా MSc ఫిజిక్స్. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి JEST స్టాండ్స్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ PhD లేదా ఇంటిగ్రేటెడ్ PhD ప్రోగ్రామ్ ఇన్ ఫిజిక్స్ ఆర్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ ఆర్ న్యూరో సైన్స్ ఆర్ కాంపిటేషనల్ బయాలజీ కోర్సెస్కి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్స్ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే BSc ఇన్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ పూర్తయిన వాళ్ళు, లేదా BE ఆర్ బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ పూర్తయిన వాళ్ళు ఈ ఎగ్జామ్కి హాజరు కావచ్చు. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ SERB, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్. ఈ జస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎటువంటి కోర్సెస్లో అడ్మిషన్స్ పొందగలరు అంటే ఇంటిగ్రేటెడ్ MSc లేదా MTech ప్లస్ PhD ప్రోగ్రామ్ ఇన్ ఫిజిక్స్, లేదా MSc ఆస్ట్రోఫిజిక్స్ ప్రోగ్రామ్, లేదా ఇంటిగ్రేటెడ్ MTech ప్లస్ PhD ప్రోగ్రాంలో అడ్మిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి CMAT. CMAT స్టాండ్స్ ఫర్ కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. ఇది కూడా ఒక నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి ఈ ఎగ్జామ్ స్టూడెంట్స్ రాయొచ్చు. ఎటువంటి డిగ్రీ అయినా పూర్తయిన స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి హాజరు కావచ్చు. ఇది కూడా కండక్ట్ చేస్తుంది NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో CMATలో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎటువంటి కోర్సెస్కి అడ్మిషన్ తీసుకోగలరు అంటే MBA మాత్రమే. టాప్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో మనం ఫైనల్గా చూడబోతుంది NIMCET, NIMCET. ఇట్ స్టాండ్స్ ఫర్ NIT NCA కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ఎవరు హాజరు కావచ్చు అంటే ఎనీ UG ప్రోగ్రామ్ విత్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. సో డిగ్రీలో చదివినప్పుడు మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ రెండు కాకుండా ఏదో ఒక సబ్జెక్ట్ వాళ్ళ డిగ్రీలో ఉంటే కనుక ఈ ఎగ్జామ్కి హాజరు కావచ్చు. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎటువంటి కోర్సెస్కి అడ్మిషన్ తీసుకోగలరు అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ MCA. ఐ హోప్ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు చూసారనుకుంటా. ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ సర్కిల్లో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ మన ఇండియాలో టు గెట్ అడ్మిషన్ ఇంటూ డిఫరెంట్ PG కోర్సెస్. సో దీనివల్ల చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ ఎగ్జామ్స్కి అప్లై చేయడం లేదన్నమాట. అదే కనుక మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే కనుక వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్లు అవుతారు. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఆల్సో మా ఈ సహా ఎడ్యుమ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఓన్లీ ఎగ్జామ్స్ పరంగా కాకుండా అట్లనే స్కాలర్షిప్స్, ఎటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఎవరు ఏ స్కాలర్షిప్కి అప్లై చేయొచ్చు అనే దాని మీద కూడా మా నెక్స్ట్ వచ్చే సిరీస్లో ఒక వీడియో రాబోతుంది. అంతేకాకుండా
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తయిన స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఎగ్జామ్స్కి అప్లై చేయొచ్చు, అలానే టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మా నెక్స్ట్ వచ్చే సిరీస్లో అప్లోడ్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ టు Sahai EduMap. Please do subscribe and share Sahai EduMap, guiding students on their educational journey.